హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్, చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే డిజైన్ చూపిస్తున్నానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 స్టిచ్చెస్, చైన్ స్టిచ్ అలాగే బీడ్స్ స్టిచ్ చేయటం నేర్చుకుంటే కనుక మీరు ఈ బ్లౌజ్ డిజైన్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే తక్కువ కాస్ట్లో అలాగే కొంచెం మంచి డిజైన్ కావాలనుకుంటే ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. కావాల్సిన మెటీరియల్స్ సిల్క్ థ్రెడ్. సిల్క్ థ్రెడ్ మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ జరీ థ్రెడ్, కాటన్ థ్రెడ్, షుగర్ బీడ్స్, 4 mm బీడ్స్. ఇవి బంచెస్లా ఉన్న బీడ్స్ తీసుకుంటున్నాను, 4 mm సైజు. నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్, రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఈ కుందన్స్ సిల్క్ థ్రెడ్ మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ. నెక్స్ట్ నీడిల్స్ తులిప్ 14 0.5 mm నీడిల్. అంటే థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి ఆరి నీడిల్స్ అయితే ఆరి థ్రెడ్ నీడిల్ తీసుకోవాలి. నెక్స్ట్ బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఆరి బీడ్స్ నీడిల్. నేను ఇక్కడ ఐరన్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. అంటే తులిప్ నీడిల్ యూజ్ చేసే వాళ్ళైతే 23 0.45 mm నీడిల్ ఉంటుంది. సో ఈ ఐరన్ నీడిల్ అయితే కొంచెం ఒకటేసారి ఎక్కువ బీడ్స్ ఎక్కించుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చైన్ స్టిచ్ వేస్తాను సిల్క్ థ్రెడ్తో. సో ఫస్ట్ మనం ఏ డైరెక్షన్లో అయినా చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది నీడిల్ డైరెక్షన్ అండి. మనం ఏ డైరెక్షన్లో అయితే వర్క్ చేస్తున్నామో నీడిల్ హుక్ ఉంటుంది కదా, ఆ హుక్ ఆ డైరెక్షన్ వైపు పెట్టుకోవాలి. ఇట్లాగా నేను ఇప్పుడు బ్యాక్వర్డ్ వైపు వేసుకుంటున్నాను కాబట్టి నీడిల్ హుక్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్కి పెట్టుకుంటున్నాను. సో తర్వాత మన కిందకి నీడిల్ని దించి థ్రెడ్ తగిలించి క్లాత్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం నీడిల్ని ఇప్పుడు బ్యాక్వర్డ్ వైపు ఉన్న నీడిల్ హుక్ని ఫార్వర్డ్ వైపు తిప్పుకోవాలి. ఎందుకంటే మనము కింద నుంచి తీసేటప్పుడు మనం వేసిన చైన్కి ఆ హుక్ పట్టుకుని పైకి రాదనమాట. సో అందుకని ఏ డైరెక్షన్లో పెట్టుకున్నా దానికి ఆపోజిట్ డైరెక్షన్ వైపు తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటే మనకి హుక్ మనం వేసిన చైన్లోంచి పైకి వస్తుంది. అప్పుడు కొంచెం థ్రెడ్ లాక్కుని నెక్స్ట్ చైన్ అనేది వేసుకుంటాము. అలాగే బ్యాక్వర్డ్ మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో వేసుకునేటప్పుడు నీడిల్ హుక్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ వైపు చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని క్లాత్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ వైపు తిప్పుకోవాలి. సో అలా తిప్పుకుంటే ఆ హుక్ అనేది మనం వేసిన చైన్లోంచి బయటకు వచ్చి నెక్స్ట్ చైన్ వేయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకనే మనము నీడిల్ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చైన్ స్టిచ్ వేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనము ఏ స్టిచ్ వేసుకున్నా కూడా బ్యాక్ చైన్ అనేది ఒకటి వేసుకోవాలి, అంటే లాక్ వేసుకోవాలి. అలా బ్యాక్ చైన్ కానీ లేదా లాక్ కానీ వేసుకుంటే కనుక మనము కింద వేసిన థ్రెడ్ ఉంటుంది కదా, కింద పట్టుకున్న థ్రెడ్, ఆ థ్రెడ్ అనేది పైకి రాకుండా ఇది సేఫ్గా ఉంటుందన్నమాట. ఇది మాత్రం మర్చిపోకండి. సో ఇలా బ్యాక్ చైన్ అనేది వేసుకుని నెక్స్ట్ మనం ఎటువైపు అయితే స్టిచ్ వేసుకుంటున్నామో ఆ డైరెక్షన్ వైపు నీడిల్ హుక్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్వర్డ్ వైపు వేసుకుంటున్నాను కాబట్టి బ్యాక్వర్డ్ డైరెక్షన్ వైపు నీడిల్ హుక్ పెట్టాను. సో కింద నుంచి థ్రెడ్ తగిలించి క్లాత్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్వర్డ్ ఉన్న హుక్ని ఫార్వర్డ్ వైపు తిప్పాను, అంటే ఆపోజిట్ డైరెక్షన్ వైపు తిప్పి అప్పుడు మనకి నీడిల్ హుక్ అనేది ఆ చైన్లోంచి ఫ్రీగా వచ్చింది. ఇలా ఫ్రీగా వచ్చేస్తే ఇప్పుడు మనకి ఎంత థ్రెడ్ కావాలంటే అంత థ్రెడ్ లాక్కుని నెక్స్ట్ చైన్ అనేది వేసుకోవాలి. మనం డైరెక్షన్ ఎందుకు చేంజ్ చేసుకోవాలి అంటే నీడిల్ డైరెక్షను ఆ హుక్ వల్ల మనం వేసిన చైన్లోంచి థ్రెడ్ కానీ నీడిల్ హుక్ కానీ పైకి రాదనమాట. అందుకని ఫ్రీగా పైకి తీయటానికని మనము ఆ నీడిల్ హుక్ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోవాలి. అలా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకుంటే ఈజీగా హుక్ అనేది అది మనం వేసిన చైన్కి పట్టుకోకుండా పైకి వస్తుంది. సో ఇట్లా మనము బ్యాక్వర్డ్ అంటే పైనుంచి కిందకి వేస్తున్నాను. బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే పైనుంచి కిందకి వేస్తున్నాను. చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, ఒక వీడియోలో క్లియర్గా చూపించాను. సో మళ్ళీ కొంచెం బిగినర్స్ అడుగుతున్నారు. సో అందుకని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నాను చైన్ స్టిచ్ గురించి. సో మనము ఏ డైరెక్షన్ వైపు అయినా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు నీడిల్ హుక్ అనేది ఆ డైరెక్షన్ వైపు పెట్టుకోవాలి. క్లాత్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ వైపు నీడిల్ హుక్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్వర్డ్లో అయినా కానీ ఫార్వర్డ్ డైరెక్షన్లో వైపు కానీ. ఈ 2 పాయింట్స్ అండి, నీడిల్ హుక్ పెట్టుకునే డైరెక్షన్ ఒకటి,
క్లాత్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ వైపు నీడిల్ని తిప్పుకోవటం ఒకటి. ఈ 2 పాయింట్స్ కనుక మీరు మైండ్లో పెట్టుకుంటే ఈజీగా చైన్ స్టిచ్ బ్యాక్వర్డ్లో కానీ ఫార్వర్డ్లో కానీ ఎలా అయినా మీరు చైన్ స్టిచ్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ తీసుకునేటప్పుడు మనము 2 లేయర్స్ తీసుకుంటాం కదా. ఇలా 2 స్ట్రాండ్స్ తీసుకున్నప్పుడు ఎక్కడైనా మనకి బై మిస్టేక్ ఒక లేయర్ కింద నుంచి మనం థ్రెడ్ తీసేటప్పుడు ఒక లేయర్ ఈ విధంగా రాలేదనుకోండి, మనము ఆ వేసిన థ్రెడ్ని కొంచెం వెనక్కి లాగేసుకుని మళ్ళీ 2 లేయర్స్ పట్టుకుని మనము నెక్స్ట్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా కాకుండా మనం ఒక లేయర్ పైకి వచ్చిందని ఆ ఒక లేయర్తోనే చైన్ వేసామనుకోండి, కింద ఉన్న ఒక లేయర్ మిస్ అయిన లేయర్ ఆ థ్రెడ్ అంతా వెనక్కి వెళ్ళిపోయి మనకి వేసిన చైన్ అంతా ఊడిపోతుంది. సో ఎలాంటి పరిస్థితిలో కూడా మీరు 2 లేయర్స్ని పట్టుకుని మనము చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎండింగ్కి వచ్చిన తర్వాత ఎండ్ నాట్ కంపల్సరీగా వేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చైన్ స్టిచ్ వేసాను సిల్క్ థ్రెడ్తో. సో ఇప్పుడు నేను జెరీ థ్రెడ్తో 3 టైమ్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చూపించాను కదా, ఇప్పుడు జెరీ థ్రెడ్తో ఫార్వర్డ్ డైరెక్షన్లో వేస్తున్నాను. ఇక్కడ కూడా కొంచెం క్లియర్గా చూడండి. ఇప్పుడు నీడిల్ హుక్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ వైపు ఉంది. సో చెప్పాను కదా, క్లాత్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుని మళ్ళీ నెక్స్ట్ చైన్ అనేది వేసుకోవాలి. ఈజీ అండి. మీరు కొంచెం నీడిల్ని రొటేట్ చేయటం ఒకటి, ఆ హుక్ డైరెక్షన్ ఒకటి పెట్టుకోవటం ఒకటి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీరు చైన్ స్టిచ్ ఈజీగా వేసేసుకోవచ్చు. మనం ఇలా చైన్ వేసేటప్పుడు ఇట్లా లాగుతూ వేసుకోకుండా కొంచెం లూజ్గా, అలాగే చిన్న చిన్న చైన్స్ వేస్తే కనుక చైన్ స్టిచ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఇలాగే పక్కన చైన్స్ వేసుకునేటప్పుడు 2 or 3 టైమ్స్ ఇలా చైన్స్ వేసుకునేటప్పుడు ఒక చైన్ అంటే పక్కనున్న చైన్ స్టిచ్ మీదకి మనం వేసే చైన్ స్టిచ్ వెళ్ళకుండా పక్కన వేసుకోవాలన్నమాట. ఓవర్లాప్ అవ్వకూడదు. అలా ఓవర్లాప్ అవ్వకుండా చైన్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ జెరీ థ్రెడ్తో బ్యాక్వర్డ్ డైరెక్షన్ సెకండ్ టైము ఇలా కంప్లీట్గా వేసుకున్న తర్వాత సో మళ్ళీ ఇంకొకసారి 3 టైమ్స్ వేయాలని చెప్పాను కదా. సో థర్డ్ టైము మళ్ళీ ఫార్వర్డ్ డైరెక్షన్లో చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా 3 టైమ్స్ వేసుకుని ఎండింగ్కి వచ్చిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోవాలి. ఎండ్ నాట్ వేసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ కింద నుంచి థ్రెడ్ని ఒకసారి గట్టిగా లాగండి, ఎందుకంటే ఒక్కొక్కసారి నాట్ ఊడిపోతుంది. అలా చెక్ చేసుకోండి నాట్ వేసుకున్న తర్వాత థ్రెడ్ లాగుతూ. నెక్స్ట్ ఇక్కడ బుటీ స్టిచ్ చేయడానికి కుందన్ని స్టిక్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ గ్లూతో. అది డ్రై అయ్యే లోపల నెక్స్ట్ ఇక్కడ బీడ్స్ స్టిచ్ చేసుకుందాము. బీడ్స్ ఇక్కడ నేను ఒక 4 mm బీడ్, ఒక షుగర్ బీడ్ తీసుకుని ఆల్టర్నేట్గా స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో మనము ఫస్ట్ స్టిచ్ చేసుకునేది ఎప్పుడు లాస్ట్కి ఎక్కించుకోవాలి నీడిల్కి. సో బ్యాక్ చైన్ వేసుకున్నాను. సో బీడ్స్ నేను ఇక్కడ కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నానండి. సో మనము చైన్ తీస్తాం కదా, తీసిన చైన్కి ఒక 4 mm బీడ్, ఒక షుగర్ బీడ్ వేసుకోవాలి. సో ఇట్లా మనము 4 mm బీడ్, ఒక షుగర్ బీడ్ వేసుకుంటూ మొత్తం లైన్ అంతా బ్యాక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం బీడ్స్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయగానే లుక్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఇలా మీరు కంప్లీట్గా స్టిచ్ చేసుకోండి. తర్వాత మనకి కుందన్స్ డ్రై అయిపోయిన తర్వాత దీని చుట్టూతా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కుందన్స్ని డ్రాప్ షేప్ కిందకు వచ్చేటట్లు స్టిక్ చేసుకోవాలి. స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు పైన 4 mm బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా క్రాస్గా ఒక స్మాల్ చైను వెనక్కి వస్తూ ఒక లాంగ్ చైన్కి బీడ్ ఎక్కించుకోవాలి. కింద మళ్ళీ స్మాల్ చైన్, మళ్ళీ సైడ్ లాంగ్ చైన్కి బీడు, దానిపైన స్మాల్ చైన్, రివర్స్లో లాంగ్ చైన్, దాని కింద ఒక స్మాల్ చైను, మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు లాంగ్ చైన్కి బీడు, దానిపైన ఒక స్మాల్ చైను, నెక్స్ట్ లాక్. ఇట్లా పైన 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా పైన 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. కింద ఇలా క్రాస్గా
ఒక స్మాల్ చైను, ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. లాంగ్ చైన్కి బీడ్స్ ఎక్కించుకొని షుగర్ బీడు 4 mm బీడు కింద ఒక స్మాల్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ పక్క ఒక చైన్ వేసుకుని మళ్ళీ క్రాస్గా ఒక లాంగ్ చైను, స్మాల్ చైను, వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ బీడ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్కి మనం ఇప్పుడు స్టిచ్ చేసే బీడ్స్కి గ్యాప్ లేకుండా దగ్గరగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ బుట్టి అనేది మనకు ఒక ఇయర్ రింగ్ షేప్లో చాలా బాగుందండి. సో ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా ఈ బూటీస్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింపుల్ డిజైన్, ఈ బూటీస్ వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి బ్లౌజ్ డిజైను. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.